మరి ఆరాధన దినమున మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా ఏకీభవించి దేవుని మహిమపరచడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మన కొరకాయ సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుని మాటలను ఈ సమయంలో మనం చదువుకోబోతున్నాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీకు అందించబోతున్న దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు ఏంటంటే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రజలు ఆ రోజుల్లో ఎందుకు వెంబడించారు, ఎలా వెంబడించారు, వెంబడించడం ద్వారా వారు ఏ విధమైనటువంటి మేలులు పొంది ఉన్నారు, ఏ విధమైనటువంటి దీవెనలు పొంది ఉన్నారో దేవుని పేరట మనం ఈ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనం వినటం ద్వారా మనం తెలుసుకొని దేవుని యొక్క మార్గంలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. మరి మొదటి మాట మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మాటలు చదవటానికి మరి అవకాశం లేదు, ఎందుకంటే చాలా ఎక్కువగా ఆ మాటలు ఉంటాయి కనుక నేను ఇస్తున్నటువంటి రిఫరెన్స్ దయచేసి మీరు గుర్తుపెట్టుకొని వాటిని తర్వాత చదువుకోవటానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట నేను కోరుతా ఉన్నాను. అలాగే మరి పరిశుద్ధుడైన దేవుడు అందిస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడిస్తున్నాం. ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజలు వెంబడించారు. ఆ వెంబడించినటువంటి ప్రజలను 4 కేటగిరీస్గా మనం విభాగించినట్లయితే వారు ఏ విధంగా యేసు ప్రభువారిని వెంబడించడానికి ప్రయత్నం చేశారు, వెంబడించారు అనే విషయాలు మనం తెలుసుకోవచ్చు వీళ్ళరా. మరి మొదటి గుంపు ఏ విధంగా యేసు ప్రభువారిని వెంబడించారనగా, ఇహలోకపరమైనటువంటి మరి ఆహార అవసరతలు తీర్చబడుతున్నాయని యేసు ప్రభువుని వెంబడించున్నారు. ఇప్పుడు నేను ఇచ్చిన రిఫరెన్స్లో ఇవన్నీ కూడా మీకు తెలియజేయబడతాయి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ లేఖనంలో దేవుడు ఇలాగున తెలియజేస్తున్నాడు. అద్భుతాలు, ఆహారము కొరకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఏమండి దేవుడు అద్భుతాలు చేసినటువంటి విధానం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రభు బోధలు వింటూ 3 దినాల పాటు అరణ్యంలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు ఆహారము పంచిపెట్టి పంపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. అలాంటి టైంలో వారి యొద్ద ఏమీ లేవు. మరి కొట్లు ఎద్దుకు వెళ్ళి అంతమందికి ఆహారము కూడా తీసుకొని రాలేని పరిస్థితి. అలాంటప్పుడు 2 చిన్న బిడ్డలు, మా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్ని చేపలు ఉన్నాయని యేసు ప్రభు వారి ఎద్దుకు తీసుకొచ్చి ఇవ్వగా, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్ని చేపలను పట్టుకొని మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వృద్ధి చెందటం ప్రారంభించాయి. వాటంతరకు అవే రొట్టెలు ఉత్పత్తి అవటం ఇక్కడ జరిగింది. మీరు తీసుకువెళ్ళి పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టిన ఆ ప్రజలకు పంచమని దేవుడు ఆజ్ఞాపించడంతోనే అవన్నీ కూడా చక్కగా తీసుకెళ్ళి ఆ ప్రజలకు పంచుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ రొట్టెలు ఆహారముగా తిని ఉన్నారు. దరిదాపు 12 గంపలు, ఇంచుమించు 5,000 మంది, స్త్రీలు లెక్క లేకుండా ఓన్లీ పురుషులు మాత్రమే లెక్కించబడి దరిదాపు 5,000 మంది పురుషులు తినగంట, ఇంకా 12 గంపలు మిగిలినంట. ఎంత ఆశ్చర్యం అండి! అయ్యో, దేవుని వెంబడించడం ద్వారా ఆహారం అంటూ కొదువు లేకుండా మనకు సమృద్ధి కలుగుతుందని చెప్పి అలనాడు చాలామంది ప్రజలు వెంబడించినటువంటి వాళ్ళల్లో ఒక ఫస్ట్ కేటగిరీలోకి సంబంధించినటువంటి వారంట యేసు ప్రభువు ఆహారం సమృద్ధిగా ఇస్తున్నాడు, ఆయన వెంబడిస్తే ఆహారం కొదువు ఉండదని చెప్పి యేసు ప్రభుని వెంబడించినటువంటి వారు ఆ రోజుల్లో ఉన్నారని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. అలాగే అదే మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 32 నుంచి 49వ వచనంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. 7 గంపల రొట్టెలు ఎక్కడ మిగిలినట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆహారం మనకు కావాలి, కానీ ఆహారం కొరకే మనం ప్రభువుని వెంబడించకూడదు. ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు ఇది నేనే సంపాదించుకున్నాను, దేవునితో సంబంధం లేదు అని మనం అనకూడదని ఇక్కడ
వాక్యం చెప్తా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఇలాగున్న ప్రభు తెలియజేస్తున్నాడు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. అంటే వారి కడుపు నిండా ఆహారం ఉందనుకోండి, ఇక దేవుణ్ణి వారు మర్చిపోయారు, సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు మర్చిపోయారు అనే విధానం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకే ధనవంతుడు కూడా, నా జ్ఞానంతో నేను ఈ ధనాన్ని సంపాదించుకున్నాను, నా జ్ఞానంతో ఈ ధాన్యాన్ని పండించాను, నా జ్ఞానంతో నేను కొట్లు నిండా ఆ గోడెముల నిండా ఆ ధాన్యాన్ని దాచుకున్నాను అని చెప్పి అతడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు కావలసినంత నేను సిద్ధపరిచానని చెప్పి తనను తాను హెచ్చించుకుంటున్నప్పుడు హెచ్చరించబడ్డాడు, గద్దించబడ్డాడు. ఈ రోజున దేవుని చిత్తము లేకపోతే మనం ఏది చేయలేము, ఏది సంపాదించలేము. అందునిమిత్తమై దేవుడు అనుగ్రహించిన ప్రతిదిని కూడా కృతజ్ఞత భావంగా దేవుని ఎదుట మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఆ మార్గంలో జీవితకాలం అంతా నమ్మకస్తులుగా వారిగా ఉండాలని కూడా దేవుని వాక్యం అయితే స్పష్టంగా తెలియజేస్తాం. నెక్స్ట్ రెండో మాట, ఆ రోజుల్లో ఆ ప్రజలంతా కూడా యేసుప్రభుని వెంబడించారు కదా, వారిలో రెండో గ్రూప్ అంటాం, ఇదిగో అద్భుతాలు చూడాలని చెప్పి వెంబడించారంట, రోగాల నుండి విడుదల పోవాలని దేవుని వెంబడించారంట. నిజమే, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేశాడు కదా, కుష్ఠరోగులకు స్వస్థతనిచ్చాడు. ఏమండి, మరి ఈ లోకంలో ఉన్నటువంటి దయ్యములు పట్టిన వారిని విడిపించాడు, అలాగే జ్వరాలతో ఉన్న వారిని విడిపించాడు, దయ్యములతో ఉన్నవారిని విడిపించాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, కుంటివాడికి నడకనిచ్చాడు. ఈ లోకములో ఎవరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ ప్రభు దృష్టికి వచ్చినప్పుడు ప్రభు అద్భుతంగా వారి పట్ల కార్యం చేసి విడుదల చేశాడు కనుక ఆ ప్రభు దగ్గరికి వెళితే ఖచ్చితంగా నేను స్వస్థతను అందుతాను, ఆ స్వస్థతను నేను అనుభవించవచ్చు, ఆ స్వస్థతను నా కళ్ళారా చూడవచ్చు, మేలు జరుగుతుందని చెప్పి యేసు ప్రభుని ఆ రోజుల్లో చాలామంది వెంబడించారని కూడా దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం. ఉదాహరణకి రక్తస్రావం కలిగిన స్త్రీ ధనమున్నంత కాలం డాక్టర్లను వెంబడించింది. ఆ ధనమంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఆమె రోగం తగ్గలేదు, ఆమె వ్యాధి తగ్గలేదు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. ఫస్ట్ దేవుడు గుర్తు రాలేదు, ఎందుకంటే డబ్బు ఉంది కదా, డాక్టర్ల దగ్గరికి వెళ్దాం, వైద్యం చేయించుకుందాం అనుకుంది. డబ్బంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. ప్రియులారా, దేవుడు కూడా ప్రేమ కలిగిన వాడు గనక, ఆయన త్రోసివేసే దేవుడు కాదు గనక వెంటనే ఆయన వస్త్రాన్ని ముట్టింది. దేవుడు ఆయనలో ఉన్న ప్రభావాన్ని ఆమెకి పంచి ఇచ్చి స్వస్థతనిచ్చాడు. గుడ్డివాడు ఒక రోజున నేను చూపు పొందాలయ్యా, నిన్ను చూడాలని ఆశగా ఉందన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి తన ఉమ్మిని నీటి మీద వేసి భూమి మీద వేసి ఆ మట్టిని తీసి తన నేత్రాలకు రాసి సిలోయము కోణులకు వెళ్ళి కడుక్కోమన్నాడు. మరి కడుక్కోవటంతోనే దేవుడు ఆయన కళ్ళు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ నేత్రాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మొదటిగా ఎవరిని చూశాడంటే యేసు ప్రభువుని చూసినాడు. ఈరోజు మనం గమనిస్తున్నాం, ఆ రోజుల్లో యేసు ప్రభువుని వెంబడించినటువంటి సమాజం అంతా కూడా చాలామంది ఉన్నారనుకున్నాం. కానీ కొందరైతే దేనికి వెంబడించారు? ఆహారం కొరకు కొందరు దేవుడు వెంబడించారు. కొందరైతే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాధి బాధల నుండి విడిపించబడాలనే ఉద్దేశంతో కొందరు యేసు ప్రభుని వెంబడించారు. మూడో మాట, యేసు ప్రభుని కొందరు ఎందుకు వెంబడించారు తెలుసా? ఆయన్ని విమర్శించడానికి, ఆయన అబుద్ధికునిగా చేయటానికి, ఆయన మీద నేరాలు వేయటానికి ఆయనను వెంబడించినట్టుగా కూడా దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నప్పుడు ఇలా మరి లోకాసువార్త 20వ అధ్యాయము 1 నుంచి 8 వాక్యాలు మనం గమనించినట్లయితే ప్రభువుని ఏదో ఒక రూపంగా మరి తప్పు పట్టే దాని కొరకు ప్రయత్నం చేసిన సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే లోకాసువార్త 20వ అధ్యాయం 19 నుండి 26వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఈ మాటలలో దేవుడు ఎవరి గురించి వివరిస్తున్నారండి? ఏం చదువుతున్నావమ్మా? 19 నుంచి 26 చదువుతున్నావా? లోకాసువార్త 20వ అధ్యాయం 19 నుంచి 26 చదువు. ప్రధాన యాజకులు శాస్త్రులు అమ్మా ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకొన చూడండి,
ఎప్పుడు ఆయన్ని పట్టుకుందామా, ఎప్పుడు ఆయన మీద నేరాలు వేద్దామా, ఎప్పుడు ఆయనను అపహసిద్దామా. ఈ యేసు ప్రభు ఏంటో కొత్త బోధన తీసుకొచ్చాడు. మన దేవుడు యెహోవా దేవుడు, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడవాలి. ఈ యేసు ఏంటి, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అంటున్నాడు. ఇతను ఎవరు? ఇతను నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తి కాదా? వడ్లవానికి కుమారుడు కాదా? మరేమ గర్భాన పుట్టలేదా? మనతో పాటు ఇతను ఉండలేదా? వారి తల్లిదండ్రులు మనకు తెలియదా? అతనికి సహోదరులు ఉన్నారు కదా, ఇతను దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పి ఆ రోజుల్లోనే యేసు ప్రభు మీద తిరుగుబాటు చేశారు. మీరు జాగ్రత్త గమనించండి. అలనాడు మత నాయకులు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఏదో కొత్త బోధ చేస్తున్నాడని చెప్పి యేసు ప్రభు మీద నేరాలు వేసి ఆయనను అపహసించి అవమానపరిచి ఆయనను సిలువకు అప్పగించి ఏ నేరమో చేయకపోయినా నేరస్తుడిగా ఆయనని ఆ యొక్క యూద సమాజం ఏమండి మరి సబ్బాతు ఆచారమును అనుసరించే సమాజం ఏం చేసింది? యేసు ప్రభుని అవమానించి నిందించి సిలువ వేసింది. ప్రియులారా, ఈరోజు గుర్తుపెట్టుకోండి. కానీ యేసు ప్రభుని చంపివేసిన యేసు ప్రభు సువార్త ఆగిందా? యేసు ప్రభు సువార్త ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈరోజు అదే సమాజం, ఏ యూదులైతే, ఏ శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులైతే యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పి యేసు ప్రభుని అవమానపరిచారో వారే ఈరోజు గుంపులుగా ఏర్పడి యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్న వారందరి దగ్గరకు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు, పునరుద్ధానపు శక్తి మనకు ప్రయోజనం కాదు, శనివారమే సబ్బాతే ప్రయోజనకరమైందని చెప్తున్నారు. ఆ రోజు యేసు ప్రభుని వ్యతిరేకించి ఆయన చంపేశారు. ఆయన సువార్త విస్తరిస్తే ఆయన నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా మరలా మోసం చేయడానికి ఈరోజు దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి ఆదివారం కరెక్ట్ కాదు, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పి ఏమంటే యేసు ప్రభువుని అవమానకరంగా ప్రచారం చేస్తూ ఈరోజు సంఘాల్లోకి వచ్చారు, గ్రామాల్లోకి వచ్చారు, వాళ్ళందరిని కూడా మారుస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. యెహోవా దేవుడు మనకు తండ్రియే కాదంటలా, ఆయన ద్వారా ఏ మనిషి రక్షించబడలేదు, ఏ మనిషి పాపదోషాలు తొలగిపోలేదు, ఏ మనిషి తండ్రికి ఇష్టంగా జీవించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి రావటం ద్వారా ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన యొక్క మాటలను బట్టి, ఆయన యొక్క రక్తాన్ని బట్టి ఈరోజు ప్రతి మనిషి కూడా పరిశుద్ధుడిగా మార్చబడటానికి అవకాశం ఏర్పడింది. ఆయన మరణించి సమాధి జయించడం ద్వారా ప్రతివారు జీవం కలిగిన వారిగా ఏమంటే ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుని రాజ్యములో స్థలాన్ని సంపాదించుకొని దేవునితో యుగాలు జీవించే ఆ భాగ్యాన్ని ఈరోజు మనం ఎవరి ద్వారా కలిగి ఉంటున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనము కలిగి ఉంటున్నాము. ఈరోజు మనం పాత్రలో పాల్గొంటున్నాం. ఆ పాత్ర పాల్గొన్నటువంటి వారే మరి నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చొప్పున ఆ వాగ్దానాన్ని ఈరోజు మనం అనుసరించడానికి సిద్ధపడ్డాము. ఈ ఆజ్ఞలన్నిటిలో మనం నమ్మకంగా నడుస్తున్నాం. కానీ అలనాడు అవ్వను ఆదామును ఏ విధంగానైతే అపవాది పాము రూపంగా వచ్చి మోసం చేసిందో, ఆ కడపటి ఆదాము ద్వారా ఏమొచ్చింది? ఈ లోకంలో శాపం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా శాపం వచ్చింది. కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కానీ ఈరోజు ఆ యేసుక్రీస్తే దేవుడు కాదు, ఆ యేసుక్రీస్తే కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు కొంతమంది వచ్చి ఏమండి యేసు ప్రభు మీద తప్పుడు ప్రచారము చేస్తున్నాడు. ఆ రోజు యేసు ప్రభు సమాధిని చేయిస్తానన్నాడు కదా, ఆ వంచకుడు 3వ రోజు సమాధిని చేయిస్తానన్నాడు అని చెప్పి ఆయన మరణించినాక కూడా, ఆయన సమాధిని చేయిస్తానని చెప్పినాక కూడా ఆయన మీద కక్షతో మాట్లాడారండి ఆ రోజు ఉన్నటువంటి మత నాయకులు. అంటే యేసు ప్రభు అన్నా, యేసు ప్రభు బోధలన్నా అంత కక్షగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని సువార్త ప్రపంచమంతా విస్తరించింది. ఈరోజు ఆ సమాజం అంతా ఏకమై ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసే వారందరి దగ్గరకు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఆరాధించకూడదు, ఆదివారం కాదు, ఆదివారం వల్ల మనకు రక్షణ లేదు, మనకు సబ్బాతే శనివారమే ముఖ్యం అని చెప్పి ఈరోజు చాలామంది ఏమండి మరలా వారి బోధల్లోనికి మళ్ళిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా చెప్పేదానికి ప్రయత్నం చేస్తే బలవంతంగా మీరు మా వద్దకు రావద్దు, వెళ్ళిపోండి, మా బోధ మాకుంది, మా సంఘం మాకుంది, మా సేవకులు మాకున్నారు, మా క్రమాలు మాకున్నాయి, కొత్త విధానాలు
మాకు నేర్పొద్దు అని చెప్పి మీరు ఖచ్చితంగా మాట్లాడి జాగ్రత్తగా మీ విశ్వాసాలను స్థిరపరచుకునే వారిగా ఉండాలని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రియులగా. అలాగే మూడవ వెంబడించే వారిలో మూడవ భాగం ఎవరంటే యేసు ప్రభువుని విమర్శించి, యేసు ప్రభువుని అవమానపరిచి, యేసు ప్రభు వారిని అపహాసించి మరి ఈ లోకములో యేసు ప్రభువుని చంపివేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తెగ అన్నమాట. అవకాశం కోసం ఆయన వెంబడిస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్న తెగ మూడవ తెగ. ఓకే, తర్వాత నాలుగవ తెగ ఎవరండి? ఆయనను వెంబడిస్తున్న వారందరిలో నాలుగవ వారు ఎవరంటే యేసు ప్రభుని మనస్ఫూర్తిగా నమ్మినవారు. యేసు ప్రభుని మనస్ఫూర్తిగా నమ్మి యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి వారు. ఒకప్పుడు చెడ్డవారే, ఒకప్పుడు మార్పు లేని వారే, ఒకప్పుడు క్రమం లేని వారే. కానీ యేసు ప్రభు దర్శించిన తర్వాత యేసు ప్రభులో ఉన్న ఆ పరిశుద్ధత, యేసు ప్రభులో ఉన్న ఆ గొప్పతనం, యేసు ప్రభులో ఉన్న ఆ మహిమను చూసిన వారంతా కూడా యేసు ప్రభులు ఎవరిని చూశారు? మెస్సయ్యాను చూశాడు. అందుకే ఆ యొక్క సమరయ స్త్రీ యేసు ప్రభులు ఎవరిని చూసింది? మెస్సయ్యాను చూసింది. తనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా యెహోవా దేవుడు చెప్పాడా? యేసుక్రీస్తు చెప్పాడా? యేసుక్రీస్తు చెప్పాడు. యెహోవా దేవుడు మనుషుల దగ్గరకు వచ్చి మనుషులతో సహవాసం చేశాడా? యెహోవా దేవుడు మనుషుల దగ్గరకు వచ్చి మనుషులతో సహవాసం చేశాడా అంటే యేసుక్రీస్తు ప్రభువారి మనుషుల దగ్గరకు వచ్చి మనుషులతో సహవాసం చేశాడు. మనిషిని మార్చాడు. మనిషి మనసును మరి తన వైపు మార్చుకొని నరకాన్ని తప్పించి పరలోకానికి వెళ్ళే విధంగా మనిషిగా ప్రభు రాజ్యానికి తీసుకెళ్ళటానికి యోగ్యుని చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగం అని మీరు గమనించి దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ మాటలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని ప్రభువులో నమ్మకంగా నిలబడి అడుగులు ముందుకు వేయాలని, నడవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. అలాగే జక్కయ్య కూడా పాత నిబంధన చట్టంలో ఉన్నవాడే కదా. మరి జక్కయ్య పాత నిబంధన చట్టంలో ఉన్నప్పటికీ, 10 ఆజ్ఞల చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మరి మనుషుల దగ్గర దోచుకోవటం, మనుషులను మోసం చేయటం, మనుషులను ఇష్టానుసారమైనటువంటి విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించటం, అవమానపరచటం, మరి పన్ను వసూలు చేసే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఒకనొక సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన దర్శించగా, జక్కయ్యా నేడు నీ ఇంటి నేను ఉండవలసినది, త్వరగా చెట్టు దిగి రమ్మన్నప్పుడు యేసు ప్రభుని గృహంలోనికి చేర్చుకున్నాడు. యేసయ్య ఎప్పుడైతే తన ఇంట్లో ఉన్నాడో, యేసయ్య ఎప్పుడైతే తనకు ఎదురుగా ఉన్నాడో, తనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశాడో వాళ్ళకి 4 రెట్లు తిరిగి మరలా ఇచ్చేశాడు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందండి? అమూల్యమైన రక్షణ వచ్చింది. సమరయ స్త్రీ యేసు ప్రభుని తన హృదయంలోనికి చేర్చుకోవటం ద్వారా తన గ్రామం అంతటికి కూడా రక్షణ కలిగే విధంగా ఆమె ఎంతగానో దేవుని మహిమ కొరకు జీవించింది. వీరు కడవరకు నమ్మకస్తులుగా జీవించారా? మధ్యలో సొంత నిర్ణయాల వలన వారి ఆత్మీయతను పోగొట్టుకున్నారా? ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని గుర్తించి ఆయన మార్గంలో నిలబడి నడవటం ద్వారా అమూల్యమైనటువంటి దేవుని కృపకు పాత్రులయ్యారు, దైవరాజ్యానికి వారసులయ్యారు. వాడు ప్రాణం ఉన్నంత వరకు జీవము కలిగిన దేవుని వెంబడించే వారిగా నిలిచి ఉన్నారు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు మనం వినటానికి ప్రభు సహాయం చేస్తా వచ్చాడు. దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రతి అంశం కూడా మీ హృదయంలో భద్రం చేసుకొని నువ్వు దేవుడు వెంబడిస్తున్నావు, ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నావు, ఈ 4 మాటలు దేవుడు ఇచ్చినటువంటి 4 మాటలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని దేవుని వెంబడిస్తూ మీ ఆత్మీయ సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారు అందరూ వెంబడిస్తున్నారు, కానీ వాళ్ళలో 4 రకాల సమాజం ఉంది. 1, కేవలం ఆహారం కొరకు యేసుని వెంబడించే సమాజం. 2, యేసుని వెంబడిస్తే రోగాలు రుగ్మతలు తొలగిపోతాయేమని యేసుని వెంబడించిన సమాజం. 3వ సమాజం యేసును విమర్శిస్తూ ఎక్కడ తప్పులు వెతకాలా, ఎక్కడ లోపాలు వెతకాలా, ఎక్కడ బలహీనతలు వెతకాలా అని చెప్పి యేసును నేరానికి అప్పగిస్తూ అవమానపరుస్తూ శిక్షించాలని ప్రయత్నం చేసినటువంటి 3వ భాగం. 4వ భాగం ఎవరంటే యేసును వెంబడిస్తూ
దేవునికి మహిమార్థంగా జీవిస్తూ ప్రభు రక్షణ ఆనందంలో బలపరచబడి కడ వరకు నమ్మకంగా దేవుని సాక్షిగా జీవించినటువంటి ప్రజలు. ఈ విధానాలలో నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నావు? 4వ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిగా. మనం ఒకప్పుడు దోషులం, పాపులం. ప్రభు మన కొరకు వచ్చాడు, త్యాగం చేశాడు. ప్రభు మనలను మార్చాడు. ఆయన మహిమ కొరకు కడ వరకు జీవించాలి, ఇతరులకు సాక్షిగా ఈ లోకంలో బ్రతకాలి. ఒక పాపిని దేవుని మార్గానికి నడిపించి మనం పరలోకంలో 10 మంది దూతలు సంతోషపడే విధంగా చేయాలి. కానీ మారిన వ్యక్తిని నీ మార్పు కరెక్ట్ కాదు, నీ మార్గం కరెక్ట్ కాదు, నువ్వు నమ్మిన దేవుడు కరెక్ట్ కాదని చెప్పి ఆ దేవుని యొక్క నామానికి అవమానంగా ఆ మారిన వారిని మరలా బలహీనపరచడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదని ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ గుంపు శాస్త్రుల పరిచయాల గుంపు వచ్చేసింది. ఏం చేస్తుంది? వచ్చి యేసుప్రభు దేవుడు కాదు, ఆదివారం రోజు ప్రార్థన చేసే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఏసన్న గారు నరకానికి వెళ్తారు, సతీష్ కుమార్ గారు నరకానికి వెళ్తాడు, మాథ్యూ గారు, శాలెం గారు, ఈ ప్రపంచంలో భక్ష్యం గారు, దానియేలు గారు, ఎందరైతే గొప్ప గొప్ప నాయకులు ప్రపంచవ్యాప్తంగా దేవుని పరిచర్యను విస్తారంగా జరిగించారో వారందరూ కూడా పునరుద్ధానపు దినపు ఆదివారాన్ని ఘనంగా అనుసరిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించారు. వారంతా కరెక్ట్ కాదంట, వారంతా కూడా నరకానికే వెళ్తారంట. మరి శనివారము అనుసరించేవారే నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తారంట. ఇలాంటి బోధలన్నీ కూడా దయచేసి మన ముందుకు రాబోతున్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకొని మరి సాయుధులు ముందే చెప్పారు అని గ్రహించి అటువంటి వారిని అసలు ఎంట్రీ ఇవ్వకూడదు. కూర్చోబెట్టువా నోటిక, కూర్చోబెట్టును కూడా కూర్చోబెట్టకూడదు. మాకు సంఘాలు ఉన్నాయి, సేవకుడు ఉన్నాడు, దేవుని మేము కలిగి ఉన్నాం, మాకు మరి ఒక బోధ వద్దు, మరి ఒక మార్గాలు వద్దు, మరి ఒక క్రమం వద్దు అని చెప్పి ఖచ్చితంగా నువ్వు మాట్లాడగలిగే వారిని సమాధానం వారికి చెప్పగలిగే విధంగా నువ్వు ఉండాలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా ఒక అన్యులు వచ్చి మన దేవుడు మన దేశంలో మన దేవుళ్ళు ఉన్నాడు, మీరు యేసుప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు అని అంటే, యేసుప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, యేసుప్రభు నా కోసం సమాధిని జయించాడు, యేసుప్రభు నా కోసం త్వరలో రాబోతున్నాడు అని చెప్పగలుగుతాం. కానీ యేసుప్రభే దేవుడు కాదంటే వాళ్ళకేం చెబుతావు? ఇప్పుడు యేసుప్రభు నమ్మిన వాళ్ళని యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పి ఆదివారం ఆరాధన చేసేవారిని ఆదివారం ఆరాధన కరెక్ట్ కాదని చెప్పి మోసం చేసేవాళ్ళు, పాత నిబంధన చట్టం ప్రకారమే అని చెప్పి పాత నిబంధన తీసుకొచ్చి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే బ్యాచ్ ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికే వస్తుంది. తాగుబోతుల దగ్గరకు బారు, అన్యుల దగ్గరకు బారు, లోకంలో మార్పు లేని వారి దగ్గరకు బారు, మార్పు చెంది దేవునికి మహిమార్థంగా జీవిస్తున్న వారి దగ్గరకు వచ్చాయి వారిని చెప్పి గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా మీరు శాస్త్రులు పరిశీలన సదుకాయలు ఆ రోజు యేసు ప్రభుని ఎలాగైతే అవమానపరుస్తూ ఆయన మీద నేరాలు వేసి ఆయన దేవుడు కాదు ఆయన చంపేయాలని ప్రయత్నం చేశారో అదే జనాంగం ఈరోజు చీమల వలె విస్తరించి అదే బోధ మరలా ఈరోజు సమాజంలో చేస్తూ ఉన్నారు. వాటి గురించి మనం జాగ్రత్తగా ఉంటూ యేసు ప్రభు నమ్ముకోవటం ద్వారా తన హృదయాన్ని మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని తన బ్రతుకులో ఒక గొప్ప సాక్షిగా నిలబడినటువంటి సమరయ స్త్రీ, ఒక బ్రతుకులో సాక్షిగా నిలబడినటువంటి జక్కయ్య, ఇలాంటి ఎంతోమంది గొప్ప మార్పు చెందిన దేవుని బిడ్డలను మాదిరి తీసుకొని గరుడైన యేసుక్రీస్తు వారికి మహిమార్థంగా ఈ లోకంలో బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగమునకు సాదృశ్యమైనటువంటి ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను పాల్గొని దేవుని యొక్క క్రమంలో నమ్మకంగా ఉంటూ దేవునికి సాక్షి ఈ లోకంలో మనం అడుగులు ముందుకు వేయటానికి సిద్ధంగా ఉందాం. దేవుని ప్రణాళికలలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా దయచేసి మోకరించండి. ప్రభువా నీకు వందనాలు.